హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మార్నింగ్ రొటీన్ తోటి వచ్చేసాను. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మంచి మంచి వీడియోస్ క్లిప్పింగ్స్ యాడ్ చేశాను. ఇది ఈరోజు వీడియో కాదు, నిన్నటి వీడియో కాదు, 2 days బ్యాక్ వీడియో. ఇంకా మార్నింగ్ రొటీన్కి వెళ్ళిపోదాం. మార్నింగ్ రొటీన్లో వచ్చేసి ఎర్లీ మార్నింగ్ వాకిలి ఊడ్చే ముందే మెంతిపిండి తాగేస్తాను. మెంతిపిండి తాగిన తర్వాత అప్పుడు వెళ్ళి వాకిలి అయితే ఊడ్చుకుంటాను. వాకిలి ఊడవడానికి ఒక మినిమం 40 minutes అయినా పడుతుంది. 40 minutes మినిమం. అంటే చెత్త ఇప్పుడు కొంచెంగా ఆకులు రాలడం తగ్గాయి. అందుకని ఇంకా ఉగాది దగ్గరలోనే ఉన్నాగా పచ్చని ఆకులు చిగురిస్తూ ఎంతో బాగుంది. ఇంకా వేపపూత కూడా ఇప్పుడు పడిపోతుంది. మరి ఇంకా ఉగాదికి ఏం చేస్తామో చూడాలి. మరి మా ఇంటి దగ్గర ఆకులు రాలడం తగ్గింది కొంచెంగా. ఇంకా కాఫీ తాగేస్తున్నాను. కాఫీ తాగిన తర్వాత అప్పుడు మళ్ళీ పూజకి వెళ్ళిపోతా కదా. పూజ చేసుకున్న తర్వాత కాఫీ తాగిన తర్వాత 1 hour గ్యాప్ ఇచ్చి అప్పుడు మటుకు గజ్జికాయ పొడి వేసుకొని తాగుతున్నాను. 2 months అయిపోతుంది, కానీ బాగుంది బెనిఫిట్స్ అని నాకు అనిపిస్తుంది. ఇంకా నేను సున్నుండలు చేసేస్తున్నాను. బియ్యం వేయడం మర్చిపోయాను, కానీ నాకు మటుకు బాగానే వచ్చాయి. ఎక్కువగా అయితే చేయలేదు, కొంచెంగా చేశాను సున్నిపిండి. ఎందుకంటే మినప్పప్పు, పొట్టు మినప్పప్పు ఇంట్లో లేదు. ఏదైనా కూరల్లో వేసుకోవాలని అంటే శనగపిండికి బదులుగా మినప్పప్పు వేసుకుంటా కదా, అందుకనే వేయించుకుంటున్నా. సగం మొత్తం ఇంత వేయించాను, కానీ సగం అంటే సగమే తీసేసాను. కొంచెం 11 సున్నుండలు వచ్చాయనుకోండి, దేవుడికి నైవేద్యం పెట్టినట్టుగా. అలా చిన్న సెగ మీద పెట్టి వేయించుకున్నాను. బ్రౌన్గా అయ్యే వరకు ఉంచుకోవాలి. నెయ్యి కూడా నేను ఇంట్లో వాడిందే, బయట నుంచి తెచ్చి చేసింది కాదు. దుర్గా నెయ్యి కానీ ఎక్కడైనా స్టోర్స్లో తీసుకొస్తున్నప్పుడు బాగుండటం లేదు. మళ్ళీ దగ్గుతోటి అవస్థపడాలి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను 2024 నవంబర్ స్టార్ట్ అయ్యి జనవరి ఎండింగ్ వరకు కూడా నాకు కాఫ్ అనేది తగ్గలేదు. ఎన్ని హాస్పిటల్లో తిరిగినా. అందుకనే బయట సోడాలు తాగాలన్నా, కూల్ డ్రింక్స్ తాగాలన్నా లేదు అని అంటే కనుక ఈ మధ్య వస్తున్నాయి కదా కొత్త ఐస్ క్రీమ్స్. ఆ ఐస్ క్రీమ్స్ కూడా తిన్నా. ఎండాకాలంలో తింటుంటే అది కొంచెం జూన్ తర్వాత ఆ ఎఫెక్ట్ అనేది ఇస్తుంది. వాతావరణం చేంజ్ కాగానే కోల్డ్తో స్టార్ట్ అయ్యి కాఫ్ అనేది ఇంకా స్టార్ట్ అయిందని అంటే ఒక 3 months అయినా కూడా తగ్గటం లేదు. అందుకని ఇంట్లో ఎంత నెయ్యి ఉంటే బర్రెపాలు తెచ్చి పెరుగు తోడుపెట్టినాక అప్పుడు మటుకు వెన్న తీస్తున్నాను కదా, అప్పుడు నేను నెయ్యి కరగబెట్టి చేసిందే ఉన్నది. నేను మీకు సున్నుండలు చేసి చూపిస్తున్నాను. బియ్యం వేసుకుంటే బాగుంటుందని చెప్పారు కదా, నేనేమో మర్చిపోయాను. ఇక్కడ జల్లించి కూడా వేసుకోవచ్చు, కానీ నేను జల్లించలేదు. ఫైన్ పౌడరే అయిపోయిందని అనిపించింది. ఇంకొంచెం మీకు ఫైన్గా ఇంకా మొత్తం పిండిలాగా ఉండాలి అని అనుకుంటే మటుకు మీరు జల్లించుకొని మళ్ళీ ఇంకొకసారి ఆ రవగా ఉన్నది మళ్ళీ ఒకసారి మిక్సీ వేసుకుంటే ఇంకా అవసరం లేదు అని అనుకుంటున్నా. బెల్లం కూడా ఇది చెక్క బెల్లం అంటారు, పాయసాలు చేసుకోవచ్చు. పాలు విరిగిపోకుండా ఉండాలి అని అంటే కొంతమంది పాలు ఎందుకు పోతాయా అని అనుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఈ బెల్లం బాగా పనిచేస్తుంది. ఎందుకంటే వెంట వేసేస్తూ ఉంటారు. అన్నం మెత్తగా అయిన తర్వాత చక్కెర పొంగల్లో బెల్లం వేసేస్తారు, పాలు కూడా పోసేస్తారు. అలా వేడి మీద పాలు పోస్తేనే పాయసం అనేది చక్కెర పొంగలి విరిగిపోతుంది. ఇగోండి ఇంత తీసేసి పక్కన పెట్టుకున్నాక అప్పుడు నేను సున్నుండలు చేసుకుంటున్నాను. నేను చేసిన నెయ్యికి, మినప్పప్పు పిండికి పొట్టు మినప్పప్పే వేయించుకున్నాను. వాసన వస్తుంది మనం వేయించుకునేటప్పుడు. ఆ వాసన వచ్చే వరకు మినప్పప్పు ఉంచి వేడి మీద ఏది కూడా పట్టద్దు. వేడి మీద పడితే మళ్ళీ అది కూడా టేస్ట్ అనేది మారిపోతుంది. ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఏదో ఒక స్వీట్ తినాలనిపిస్తూ ఉంటుంది లంచ్ అయ్యాక. ఆ అలవాటు అందరికీ ఉంటుంది. ఒక్కొక్కళ్ళకి మా స్వీట్ కానీ అరటిపండు కానీ లేదు అని అంటే జ్యూసెస్ తాగుతూ ఉంటారు కదా, అలాగే నాకు కూడా స్వీట్ తినాలనిపిస్తుంది. అసలు అయితే గులాబ్ జామ్ చేయాలి, కానీ మినప్పప్పు వేస్తున్నా కదా, కొంచెంగా ఇంట్లో నెయ్యి ఉందని చెప్పి ఇలా 11 సున్నుండలు అయితే చేశాను. ఇది చేసి అయితే నేను తాంబూలం తీసుకోవడానికి వెళ్ళిపోయాను. దోశ కూడా చేశాను ఈరోజు బ్రేక్ఫాస్ట్గా. మీరు ఇందాక చూసుంటారు, టమాటా ఆవకాయ పెట్టానుగా పచ్చికాయలతో, అది ఉంది. అందుకనే వేరే పచ్చడి కూడా నేను ఏం చేసుకోలేదు. సున్నుండలు అయితే వేడి మీదగా కట్టకూడదు, నెయ్యి వేడిగా ఉంటే సరిపోతుంది. నేను కూడా ఇక్కడ నెయ్యి అనేది మరగపెట్టలేదు, ఓన్లీ కరగపెట్టాను అంతే.
మళ్ళీ కూడా చెప్తున్నాను, ద్వారకా తిరుమల ఎలా వెళ్ళాలి హైదరాబాద్ నుంచి. నేను హైదరాబాద్ నుంచే వెళ్ళాను కదా, అందుకనే మీకు ఫుల్ డీటెయిల్స్ కూడా చెప్తాను. నాకు ఫేర్ ఎంత అయింది కూడా చెప్తాను. వందే భారత్ టికెట్కి ఎంత అవుతుంది, నైట్ బయలుదేరి డైరెక్ట్గా ఏలూరు వరకు బస్సెస్ అయితే ఉన్నాయి. నేను ఏలూరుది స్టార్ట్ అయినప్పుడు మీకు అది నేను మొత్తం డీటెయిల్గా చెప్తాను. ఆయన మహత్యం గురించి కూడా చెప్తాను. ఎందుకంటే నిన్న నేను షార్ట్ కూడా అప్లోడ్ చేశాను, ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇంకా నేను ఎందుకు వెళ్ళాను అనుకోకుండా అని అంటే అందుకనే వీడియోస్ కూడా అప్లోడ్ చేయలేకపోయాను. 2024లో నేను చాలాసార్లే పెద్ద తిరుపతి వెళ్ళాను, అంటే తిరుమల తిరుపతికి వెళ్ళాను, కానీ ఒక్కసారి కూడా దర్శనం కాలేదు. మళ్ళీ టాపిక్లోకి వచ్చేస్తాను. ఇంకా 1,00,000 గాజుల నోముకి రమ్మంటే వెళ్ళాను. ఇదైతే అనుకోకుండా వెళ్ళిందే. ఆల్రెడీ వాళ్ళు పూజ చేసేసుకున్నట్టున్నారు. ఇది వచ్చేసి మీకు టీవీలో చూపిస్తున్నాను. మేము అక్కడ కూర్చుంటే వాళ్ళు ప్లే చేశారనమాట. ఎంత బాగుందో కదా. అంతకు ముందు రోజు నేను 1,00,000 పసుపు కొమ్ముల నోముకు కూడా వెళ్ళాను. ఎంత బాగా జరిగిందో. అందరూ కూడా భోజనాలు పెట్టరని కూడా మీకు చెప్పాను, కొంతమంది పెడతారు. భోజనం పెట్టాలి అని రూల్ ఏం లేదు. తాంబూలం అయితే తీసుకొని వచ్చేసాం. మా ఇంటి దగ్గర నుంచి ఒక 40 minutes జర్నీ ఉంది. అప్ అండ్ డౌన్ వచ్చేసి ఆటో మాట్లాడుకొని ఓలానే బుక్ చేసుకున్నాం. బుక్ చేసుకొని వెంటనే తీసుకొని మళ్ళీ అదే ఆటోలో రిటర్న్ అయిపోయాం. కైలాస గౌరీ నోము, నందికేశ్వర నోము, ఇంకా బొట్టు నోము, ఇంకా గౌరీ కుంకుమ నోము అని ఉంటాయి. చాలా నోములు కూడా రథసప్తమికి పట్టుకుంటారు. ఇలా రథసప్తమికి పట్టుకోలేని వాళ్ళు కూడా మళ్ళీ శివరాత్రికి, ఒకవేళ ఇబ్బంది నెలలు వస్తూ ఉంటాయి కదా, అప్పుడు శివరాత్రికి పడతారు. ఇగో ఎన్ని గాజులు ఇచ్చారు. మా అమ్మగారు, నేను, మా అమ్మాయి ముగ్గురము వెళ్ళాము. అక్కడ అందరికీ కూడా పసుపు, ఎరుపు, గ్రీన్ ఇవైతే శుభసూచకం కదా, అందుకనే ఇవి మటుకు అందరికీ గాజులు ఇచ్చి జాకెట్ ముక్క, తమలపాకులు, ఒక పండు, ఒక్క పసుపు కొమ్ములు ఇవన్నీ కూడా ఇచ్చారు. దాంతోపాటు మరి ఖర్చీప్ ఎందుకు పెట్టారో నాకు తెలియదు. సరే ఇంటికి వచ్చేసాను. ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ కాదు, సాయంత్రం అవుతోంది. ఇంకా నిన్న 1,00,000 పసుపు కొమ్ములు నోముకి వెళ్ళినప్పుడు తమలపాకులు, ఇవాళ వెళ్ళిన తమలపాకులు చాలా ఉన్నాయి కదా, అందుకని ఇలా నేను కొంచెంగా కడిగేసి అటు చివర్లు ఇటు చివర్లు తీసేయాలి అని అంటారు. అలా కొంచెం వేడిసేగకి చూపిస్తే ఇలా కొంచెంగా తమలపాకు జ్యూస్ వచ్చింది. తమలపాకులు ఎందుకు వేస్ట్ చేయాలి, ఆరోగ్యానికి కూడా తమలపాకులు చాలా మంచిది. పాతకాలం వాళ్ళు వచ్చేసి రోజు కూడా రాత్రిళ్ళు కానీ మధ్యాహ్నం కానీ అన్నం తిన్నాక సున్నము ఒక్క, అంటే కొంచెంగా ఇంట్లో పచ్చి ఒక్క ఉంటే అది వేసుకొని తమలపాకులు వేసుకునేవాళ్ళు. నేను కూడా అలాగే తమలపాకు జ్యూస్ తాగాను. నాకు వేసుకోవడం అలవాటు లేదు. తమలపాకు తాగిన తర్వాత ఇవి మొన్న డ్రై ఫ్రూట్ షాప్కి వెళ్ళినప్పుడు మ్యాష్ మెలోస్ అని తీసుకొని వచ్చాను. వెజ్ ఉంటుంది, నాన్ వెజ్ కూడా ఉంటుంది. నేను తీసుకొచ్చింది వెజ్. ఇంకా స్టవ్ క్లీనింగ్ చేసేస్తున్నా. ఈవినింగ్ అయింది కదా, ఇంకా స్టవ్ అంతా నీళ్ళు జల్లి ఈ స్టవ్ కడిగితే పెద్ద ప్రాబ్లం అయిపోయింది. బాగా బొద్దింకలు ఎక్కువ అయిపోయినాయి. ఇంకొకటి ఏంటంటే వాటర్ గ్యాస్ బర్నర్స్లోకి వెళ్ళిపోయి వాటర్ అంతా ఇదైపోయి స్టవ్ అంతా, ఒక స్టవ్ ఆల్రెడీ వెలగటం బంద్ అయిపోయింది. అందుకనే 3 స్టవ్లే ఎక్కువగా వాడుతూ ఉంటాను. ఇక్కడ నేను వచ్చేసి ఇడ్లీకి పోస్తున్నాను. ఇడ్లీకి 1 గ్లాసు గుండు మినప్పప్పు అయితే నేను ఇక్కడ కొంచెం ఎక్కువగా ఉంది అంతే, అందుకనే 2.5 గ్లాసుల రవ్వ తీసుకున్నాను. నేను ఒక్కరోజు రాత్రంతా పొద్దున్న చేసుకోవాలి అని అనుకుంటే నైటే నానబెట్టేసి పొద్దున్న రుబ్బుతాను. అప్పుడు సాయంత్రానికల్లా పులుస్తుంది. అది కూడా ఫుల్ బ్యాటర్ లోపల పెట్టేస్తాను. కొంచెం ఎంత కావాలో అంత మటుకు బయట పెట్టుకుంటా. ఇంకొంచెం మెంతులు వేసాను. ఇంకా బ్యాటర్ వచ్చేసి పులవాల్సిన పని లేదు ఎక్కువగా. మళ్ళీ ఇప్పుడు అసలే ఎండాకాలం, అవి ఇంకా మొత్తం బయట పెట్టేస్తే మొత్తం పులిసిపోతే ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఎక్కువ రోజులు ఉండదు. ఇంకొకటి రుబ్బుకునేటప్పుడు మటుకు ఉప్పు వేసుకోవద్దు. ఉప్పు వేస్తే టేస్ట్ అనేది మారిపోతుంది. ఇట్లా 2-3 సార్లు కడిగి పెట్టేసుకున్నాక రుబ్బేటప్పుడు మటుకు ఉత్తి వాటర్ తీస్తే సరిపోతుంది. రవ్వ మటుకు ఇలా పప్పు నానబెట్టినప్పుడే నానబెట్టుకోవద్దు. మిక్సీ ఎప్పుడైతే చేస్తామో అప్పుడు 10-15 minutes ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది రవ్వ. ఈసారి నేను రవ్వ కూడా మార్చాను. లలిత బ్రాండ్ కానీ అమ్మ కానీ వాడతాను. ఈసారి ఏంటో కొత్త రవ్వ తీసుకొచ్చారు. మరి ఇడ్లీ ఎలా ఉంటుందో చూడాలి. చేసినాక కూడా నేను ఇడ్లీది కూడా అప్లోడ్ చేశాను షార్ట్. వీడియోనే లేట్ అయిపోయిందిగా, అందుకనే షార్ట్ అయితే అప్లోడ్ చేశాను. ఇడ్లీలు అయితే బాగానే వచ్చాయి. ఇంకా బాదం పప్పు
పప్పు కూడా డే బై డే కానీ 2 రోజులకు ఒకసారి కానీ బాదం పప్పు కూడా నానబెట్టి ఇలా తింటూ ఉంటే హెల్త్కి మంచిది. హార్ట్కి అయితే బాదం పప్పు చాలా మంచిది. కానీ బాదం పప్పులోని మటుకు అవి తీసేసేయాలి, తోలు అనేది పీల్ చేసుకొని తింటే మంచిది. ఇప్పుడు మీకు బకెట్లో చూపించాను కదా, కందులు, మినుగులు, ఇంకొకటి ఉలువలు, గోధుమ కలర్లో ఉన్న ఉలువలు. అవి ఆవుకు పెడితే మంచిదని చెప్తే బెల్లం వేసి మొత్తం ఒక 3-4 సార్లు కడిగేసాను. కడిగిన తర్వాత అప్పుడు మటుకే నేను ఆవుకు పెడతాను బెల్లం వేసి. ఇగోండి 2.5 గ్లాసులు రవ్వ నేను నిన్న నానబెట్టాను. మరుసటి రోజుకి 2.5 గ్లాసులు రవ్వ. ఇప్పుడు ఇంకా పప్పు రుబ్బలేదు కదా, రుబ్బే ముందు పోసుకొని నీళ్ళు పోసి పెట్టుకుంటే అప్పుడు ఎక్కువగా నానదు. లేదంటే రవ్వ పులిసిపోతుంది, మినప్పప్పు కూడా పులిసిపోతుంది, దబ్బున పొంగిపోయి టేస్ట్ అనేది కూడా మారిపోతుంది. అసలే కొత్త రవ్వ కదా, అందుకనే 2.5 గ్లాసులే తీసుకున్నాను. హాఫ్ గ్లాస్కి వచ్చి కొంచెంగా తీసుకుంటే సరిపోతుంది. మినప్పప్పు అయితే హాఫ్ గ్లాస్ కూడా లేదు, కొంచెంగా అంటే చేతిలోకి ఎంత వస్తుందో అంతే ఉంది. రవ్వ కూడా ఒక్కసారి కడిగాను, ఎక్కువ సార్లు కూడా కడగలేదు. ఎందుకంటే రవ్వ మంచిగానే అనిపించింది, తెల్లగా ఉంది, ఏదో వాషింగ్ పౌడర్ నిర్మాలాగా తెల్లగా ఉంది రవ్వ. ఫస్ట్ టైం ట్రై చేశాను కాబట్టి మినప్పప్పు కొంచెంగా వేసుకున్నాను. ఉప్పు అయితే వేసుకోలేదు. ఇక్కడ కొంచెం అటుకులు కూడా వేస్తారు, కానీ నేను ఎప్పుడూ కూడా అటుకులు వేయలేదు. అందుకనే మినప్పప్పు నానబెట్టుకునేటప్పుడే ఇక్కడ నేను కొంచెంగా మెంతులు వేసుకున్నాను కదా, అదే మెత్తగా వస్తాయని చెప్పి. ఇడ్లీ రైస్తో కూడా చేస్తూ ఉంటాను, కానీ ఇడ్లీ రైస్తో మా అమ్మాయి తినదు. తిరుపతిలో స్టైల్లో వస్తాయి, దానికి సాంబారు పల్లీల పచ్చడి ఉంటే బాగుంటుంది. ఎక్కువగా అయితే బయట పెట్టాను, చాలా వరకు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఉప్పు వేయకుండా ఉన్నది బయట మటుకు కొంచెంగా పెట్టి పొంగిన తర్వాత ఫస్ట్ పొంగితే ఇడ్లీలు వేస్తాను, పొంగకపోతే దిబ్బరొట్ట పల్చగా వేస్తాను. మళ్ళీ దొడ్డుగా వేస్తే కూడా తినలేము. ఇంకొకటి ఏంటంటే దిబ్బరొట్ట వేసిన తర్వాత నెక్స్ట్ డే ఇడ్లీలు వేస్తాను. ఇడ్లీ వేసిన తర్వాత అప్పుడు మళ్ళీ పునుగులు వేస్తాను. ఇంకా నేను 3 గ్లాసులు పోద్దాం అనుకున్నాను. రవ్వ గ్రైండర్లో పడితే 3 గ్లాసులు వేస్తారు ఒక గ్లాస్ మినప్పప్పుకి, కానీ నేను 2.5 గ్లాసులే వేసాను కదా, అయినా కూడా నాకు రవ్వ ఎక్కువ అయినట్టు అనిపించింది. ఇంకొకటి ఇలా రుబ్బుకున్నప్పుడు స్టీల్ గిన్నెల్లోనే పెట్టుకోండి, లేదు అని అంటే కనుక అల్యూమినియం గిన్నెలలో పెడితే మనకి క్యాన్సర్ వస్తుంది అని ఈ మధ్య ఎక్కువగా చెప్తున్నారు కదా, అందుకనే నేను కూడా ఎక్కువగా స్టీల్ గిన్నెలే వాడుతున్నా ఈ మధ్యకాలంలో. కానీ అల్యూమినియం గిన్నెలన్నీ తీసి ఇచ్చేసేయాలి, ఇవ్వలేదు. ఇక్కడ అన్నీ కూడా బాదం పప్పులు పీల్ చేసేసాను. ఇవన్నీ కూడా కొంచెంగా అంటే 4-5 తిని కొంచెం పాలు కానీ నీళ్ళు కానీ తాగితే మంచిది. ఇప్పుడు గుడికి వెళ్ళాలి, పీల్ చేసి పెట్టుకున్నా కదా, గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడు మటుకు బాదం పప్పు తిని ఒక గ్లాస్ వాటర్ కానీ లేదా మజ్జిగ కానీ తాగుతాను. ఎండాకాలంగా ఉంటుందిగా, మజ్జిగ, కొబ్బరి నీళ్ళు, రాగి మాల్టు ఇవన్నీ తాగితే మంచిదిగా. ఇంకా ఎండాకాలం అందరికీ తెలిసిన విషయమే, నన్నారి జ్యూస్ కూడా ఇప్పుడు ఇంట్లోనే చేసి పెట్టుకుంటారు. ఇలా బెల్లం వేస్తే ఆవు తినగలుగుతుందని చెప్పి బెల్లం ఎక్కువగా వేస్తాను. ఆవుకి ఎప్పుడు ఏది పెట్టినా కూడా నానబెట్టి శుభ్రంగా ఉన్నవే పెట్టాలి. ఎందుకంటే ఆవులో ముక్కోటి దేవతలు ఉంటారు కదా కొలువయ్యి, అందుకనే ఏది చేసినా శుభ్రంగా చేస్తూ ఉంటాను. కవర్లు కానీ నానబెట్టేటప్పుడు కూడా ఆ బకెట్ని కూడా 10 సార్లు చూస్తూ ఉంటాను. ఇంకా పూజ అయిపోయింది, ఇంట్లో పూజ చేసుకొని సంధ్యావందనం అయిపోయిన తర్వాత నేను చదువుకునే స్తోత్రాలు కొన్ని ఉన్నాయి, కృష్ణుడి దగ్గర కూర్చొని చదువుకుంటా. ఇగోండి బకెట్ ఇక్కడ పెట్టాను. ఇంకా ఈరోజు అనుకోకుండా 10 రోజుల నుంచి నా ప్రయత్నం విఫలమైపోయింది అని అనుకుంటా. 10 రోజుల తర్వాత నేను జర్నీలో ఉన్నాను. అందుకనే 2 డేస్ నుంచి ఏ వీడియోస్ కానీ షార్ట్స్ కానీ లంచ్ వీడియోస్ కానీ ఏవి కూడా పెట్టలేదు కదా, అందుకనే ఇప్పుడు నేను ద్వారకా తిరుమల విశేషాలు మాట్లాడుతున్నాను. నేను విజయవాడ వెళ్తున్నాను, విజయవాడలో మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ట్రైన్లో అయితే ట్రైన్ టికెట్ వచ్చేసి వందే భారత్కి టైం వచ్చేసి 3 o'clock ఉంది. 2:15 ఎగ్జాక్ట్గా 3 కల్లా బయలుదేరిపోతుంది. 5 minutes బిఫోరే డోర్స్ క్లోజ్ అయిపోతాయి. అన్ని ట్రైన్స్ లాగా అయితే కాదు, ఈ ట్రైన్ అయితే బాగానే ఉంది. విత్ స్నాక్స్ తోటి నాకు 1100 అయ్యింది. ట్రైన్ అయితే బాగుంది. ఇంకా ద్వారకా తిరుమలకి మేము విజయవాడ నుంచి ఏలూరు వెళ్ళడానికి మేము స్లీపర్ క్లాస్ ఎక్కాం. ఎర్లీ మార్నింగ్ 5 o'clock ఉంది. టికెట్ వచ్చేసి 250 రూపీస్. నార్మల్ టికెట్ కావాలి అని అంటే 100 రూపీస్. జర్నీ వచ్చేసి 2.5 hours 3 hours పడుతుంది. ఎందుకంటే రూట్స్ అనేవి బాగాలేదు, ఎందుకంటే ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉంది. ఏలూరు నుంచి ఆటోలో వెళ్ళడానికి
మాకు 1000 రూపీస్ అడిగారు, ఒకళ్ళేమో 1500 అడిగారు. మేము ఆటో ఎక్కినప్పుడు టైం వచ్చేసి 7 అయింది. అందుకనే మీకు సూర్య భగవానుడిని అప్పుడే ఉదయిస్తున్నాడని చూపిస్తున్నాను. ఇక్కడి నుంచి జర్నీ వచ్చేసి కిలోమీటర్స్ తక్కువగానే ఉన్నాయి, కానీ 1.5 అవర్ ఎందుకు పట్టిందని అంటే రోడ్ అనేది అస్సలు బాగాలేదు, చాలా గతుకులు అవన్నీ ఉన్నాయి. కార్లో వెళ్ళాలి అని అనుకునే వాళ్ళు హైదరాబాద్ నుంచి ఈజీగానే కార్లో వెళ్ళిపోవచ్చు. కొంచెం ఏలూరు నుంచే రోడ్ అనేది బాగుండదు. మేము దబ్బునే వెళ్ళిపోయాం కదా, 5 o'clockకే వెళ్తే మేము స్లీపర్లో ట్రాఫిక్ ఏం లేదు కాబట్టి 1 అవర్ లోపలే ఏలూరుకి వెళ్ళిపోయాం. 250 రూపీస్ టికెట్ అని చెప్పాను. నార్మల్ బస్ టికెట్ వచ్చి అంటే లగ్జరీ కాకుండా పల్లె వెలుగులు ఇవన్నీ ఉన్నాయి కదా, అవి వచ్చేసి 100 రూపీస్ టికెట్. విజయవాడ నుంచి కూడా డైరెక్ట్ మాట్లాడుకొని కార్లో వెళ్ళొచ్చు. 4000 రూపీసో 3000 రూపీసో కార్కి ఫేర్ చేస్తారు అప్ అండ్ డౌన్. ఇప్పుడు సడన్గా నేను ద్వారకా తిరుమల ఎందుకు వెళ్ళాను అని అంటే, నేను 1 year 2024 నుంచి ఒక 8 times వెళ్ళి ఉంటాను నేను తిరుపతి, కానీ దర్శనం కాలేదు. రీసెంట్గా మార్చ్లో కూడా నాకు థర్డ్కి 3 months బిఫోరే నాకు టికెట్ బుక్ అయి ఉంది, కానీ 2వ తారీఖు వచ్చేసి లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అందుకనే నేను మళ్ళీ కూడా ట్రైన్ టికెట్ ఏసీలో బుక్ చేసుకున్నది కూడా నాకు టికెట్ అనేది క్యాన్సిల్ అయిపోయింది. అందుకనే చిన్న తిరుపతికి వెళ్తే పెద్ద తిరుపతి చిన్న తిరుపతి 2 కూడా ఒకటే. అందుకనే చిన్న తిరుపతి వెళ్దామని ప్రయాణమై ద్వారకా తిరుమలకి అయితే నేను అనుకోకుండా ప్రయాణం చేశాను. అనుకున్న ప్రయాణం అయితే కాదు, 3 నెలల నుంచి కూడా అనుకుంటున్నాను, కానీ వెళ్ళలేకపోయాను. ఇక్కడ కూడా కేశఖండ్ అంటే ఎవరైనా మొక్కుకున్న వాళ్ళు ఈ తిరుపతిలో కూడా వెళ్ళి మొక్కు ఇవ్వచ్చు. ఇక్కడ విశేషంగానే మనం ఇక్కడికి వస్తామని మటుకు పెద్ద తిరుపతి వెళ్ళలేము, కానీ పెద్ద తిరుపతి వెళ్ళాలనుకొని ఇక్కడికి వచ్చి ఒక్కసారికి దేవుడికి దండం పెట్టుకుంటే మటుకు ఆయననే మనని పిలుస్తాడు, కలియుగ వాసుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి. ఇక్కడ ప్రసాదం కూడా ఉంటుంది, మెట్ల దారి కూడా ఉంటుంది, ఇంకొకటి ఫ్రీ బస్ కూడా ఉంటుంది నడవలేని వాళ్ళకి కింద నుంచి పైకి రావడానికి. మేమైతే డైరెక్ట్ ఆటో మాట్లాడుకున్నాం కదా, అందుకనే డైరెక్ట్గా మాకు ఎంట్రీ దగ్గర నుంచి ఒక 10 నిమిషాలు లోపలికి నడవాల్సి వస్తుందేమో. మీకు గోపురాలు కూడా చూపించాను, అది కూడా చూడండి. ఇక్కడ అన్నీ రాసి పెట్టారు. వేడుకొండల వాడివి ఏంటంటే శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద అవన్నీ రాసి పెట్టారని మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ దిగితే ఒక 10 నిమిషాల్లో లోపలికి వెళ్ళిపోవచ్చు. ఇవ్వండి స్టార్టింగ్ ఎంట్రన్స్. ఇంకా ఇక్కడ నేను నామం పెట్టుకుందాం, ఎక్కడికన్నా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినా ఎక్కడైనా బొట్లు పెడుతుంటే నాకు పెట్టించుకోవడం అలవాటు. మా పిన్ని నేను వెళ్ళామన్నమాట ఆటోలో, అదే చూపిస్తున్నాను. ఇప్పుడు నేను బొట్టు పెట్టించుకుంటాను, మీరు కూడా చూసేసేయండి. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలాంటి వాళ్ళు నాలాగా ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా, మనకు ఎంత తోస్తే అంత ఇవ్వచ్చు, ఏం డిమాండ్ ఏం చేయలేదు. కానీ బొట్టు పెట్టుకున్నాక మనం కూడా ఎందుకు సరదాగా పెట్టించుకున్నప్పుడు వాళ్ళకు కూడా ఒక 10 రూపాయలు ఇస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు కదా, అందుకని నాకు తోచినంత ఇచ్చాను. వచ్చేసి బ్యాటరీ వెహికల్స్ నడవలేని వాళ్ళకి లోపల వరకు తీసుకొని వెళ్తారు, ఫ్రీ సర్వీసే అది కూడా. ఇంకొకటి ఇక్కడ కళ్యాణాలు బాగా జరుగుతాయి. కళ్యాణాలు కూడా ఇక్కడ అనుకోకుండా పెళ్లి బట్టలతో కూడా వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడికి వచ్చి కూడా చాలామంది పెళ్లి జంటలే ఉన్నారు. ఫోన్స్ అయితే నాట్ అలౌడ్. ఫోన్స్ నేనైతే 200 రూపీస్ టికెట్ ఉంది, 100 రూపీస్ టికెట్ ఉంది, ఉచిత దర్శనం కూడా ఉంది. మీకు ఎలా కావాలంటే అలా వెళ్ళచ్చు. నేనైతే 200 రూపీస్ టికెట్ తీసుకున్నాను. ఫోన్ అయితే బయటనే పెట్టేసేయాలి. లాకర్స్ అనేవి ఉన్నాయి ఎక్కడికక్కడగా. ఒక్క ఫోన్కి వచ్చేసి 5 రూపీస్. మేమైతే 3 ఫోన్లు తీసుకెళ్ళాం కాబట్టి బయటే పెట్టేసాం. 15 రూపీస్ కలెక్ట్ చేసుకున్నారు. ఫోన్ అయితే నాట్ అలౌడ్ అని చెప్పడం కోసమే నేను ఇది చెప్పాను. ఇప్పుడు స్థల పురాణం ప్రకారం ఈ క్షేత్రం రాముని తండ్రి దశరథ మహారాజు కాలం నాటిదని భావిస్తారు. అంటే ద్వారకా తిరుమల ఒకటి, పెద్ద తిరుపతి ఒకటి. ద్వారకా తిరుమల వచ్చి ఏలూరుకి దగ్గరలో ఉంది. 10 సార్లు కూడా చెప్తున్నాను, ఎవరు కూడా వెళ్ళడానికి ఇబ్బంది పడద్దు అనే దాని గురించి చెప్తున్నాను. రాజుగారికి కలలో స్వామివారు వచ్చి ఆయన చీమల పుట్టలో వెలిసారనమాట వెంకటేశ్వర స్వామి. అందుకని స్వామివారికి రోజు కూడా అన్ని గుళ్ళల్లో స్వామివారికి అభిషేకాలు జరుగుతూ ఉంటాయి కదా, ఇక్కడ స్వామివారికి ప్రతిష్ఠించింది ఒకటి, వెలిసిన దేవుడు ఒకటి. అందుకనే 2 కనిపిస్తూ ఉంటాయి. స్వయంగా వెలిసిన ఆయన కింద ఉంటారు, పైన ప్రతిష్ఠించిన దేవుడు ఉంటారు. ఇంకొకటి ఏంటంటే అన్ని గుళ్ళల్లో కూడా అభిషేకాలు శుక్రవారం పూట స్వామివారికి చేస్తారు కదా, అమ్మవారికి స్వామివారికి. కానీ ఇక్కడ అయ్యవారికి ఓన్లీ అలంకారం
మాత్రమే చేస్తూ ఉంటారు. అందుకనే నేను పెద్ద తిరుపతి ఇన్నిసార్లు వెళ్ళలేకపోయాను కదా, అందుకనే స్వామివారు ఏమన్నా నేను ఇక్కడ తెలియకుండా ఏమన్నా మొక్కుకున్నానేమో అని చెప్పి ఇక్కడికైతే వచ్చాను, రాగలిగాను. ఆయన అనుగ్రహం లేనిదే అయితే నేను ఇక్కడికి అడుగు పెట్టలేను. 10-15 రోజులు అలా చెప్పుకుంటూ పోతే 3 నెలలు కూడా అవుతుంది. కానీ వెళ్ళడానికి మటుకు కుదరలేదు. ఇంకా ఇక్కడ ఇంతకీ మొత్తానికి నేను చెప్పొచ్చేది ఏంటంటే, ప్రత్యక్ష దైవానికి మరో విడిది ద్వారకా తిరుమల అని చెప్పాలని నేను అనుకున్నాను. అందుకనే స్వామివారిని దర్శించుకున్నా, 2 సార్లు దర్శించుకున్నాను. ఇక్కడ ఆండాల్ అమ్మవారు ఉంటారు, అలివేలి మంగ అమ్మవారు కూడా ఉంటారు. అంతకుముందు లోపల వరకు దర్శనం ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు మటుకు దర్శనానికి లోపలికి వెళ్ళనీయట్లేదు. ఎందుకంటే 3 ద్వారాలకి కూడా బంగారు తామరంతో అమర్చారు. ఓన్లీ డోనర్స్కి మటుకు లోపలికి వెళ్ళడానికి వీలుంది. కానీ మిగతా వాళ్ళందరికీ 200 రూపాయల టికెట్ తీసుకున్నా, 100 రూపాయల టికెట్ తీసుకున్నా కూడా మనకి మంచి దర్శనం అయితే అవుతుంది, కానీ లోపలికి మటుకు వెళ్ళనివ్వడం లేదు. కోవిడ్కి ముందు వెళ్ళనిచ్చే వాళ్ళు కోవిడ్ తర్వాత కూడా వెళ్ళనివ్వట్లేదు. అదృష్టం ఉంటే దేవుడు కరుణిస్తే అలాంటి దర్శనం కూడా చేసుకోవాలని కోరుకుంది. మరి దేవుడి మీద భారం వేశాను. ఇక్కడ వీడియో తీయడం కోసం నేను వచ్చాను. ఫోన్ తీసుకొని వచ్చేసాను. ఫోన్కి అయితే పేమెంట్ చేసేసాను, టోకెన్ కూడా ఇచ్చేసాను. ఇంతమంది అయిపోయారు. 9-9:30 టైం అవుతున్నప్పుడు ఇంకా ఫుల్ రష్ ఉంటారు. మీకు కొంతమంది పెళ్లి జంటను కూడా చూపించినట్టు ఉన్నాను. ఇక్కడ ఎవరైనా డొనేషన్లు ఇవ్వాలనంటే మనం ఏమన్నా ఇవ్వచ్చు. ఆవు కూడా ఉన్నాయి ఇక్కడ. ఆవుకు కూడా 1000 రూపాయల దగ్గర నుంచి స్టార్టింగ్. ఈ ప్రదేశం ద్వారకా తిరుమల అని పేరు రావడానికి మనకి ఇక్కడ ద్వారకా మహర్షి అనే ఆయన తపస్సు చేసుకున్నారు. ఆయనకి స్వామివారు కనపడి స్వామివారి పాదపద్మాలను ఆయన దర్శించుకున్నారు. అప్పటి నుంచి ఆయనకి అదృష్ట భాగ్యాన్ని ఇచ్చారనమాట. ఆయన పాదపద్మాలను పూజించుకునే అదృష్ట భాగ్యాన్ని. అందుకనే స్వామివారి పాదాలు ఎప్పుడూ కూడా పుట్టల్లో ఉంటాయి. ద్వారకా మహర్షికి ఆయన కనపడి సాక్షాత్కరించి ఆయన పాదసేవ చేసుకునే అదృష్ట భాగ్యాన్ని ఇచ్చినందుకు గర్భాలయంలో స్వామివారి పాదాలు పుట్టలో ఉంటాయి. అందుకనే మిగతా భాగం మాత్రం పైకి కనిపిస్తూ ఉంటుంది. గర్భాలయంలో 2 మూర్తులు కనిపిస్తూ ఉంటాయి కదా, భక్తులకు దర్శనమిస్తున్నది మటుకు 2. ఒకటి పుట్టలో వెలిసిన ఆయన మనకి ద్వారకా మహర్షి, ఆయన స్వయంభుగా వెలిసింది. ఇంకొకటి అభిషేకాలు కూడా చెయ్యరని చెప్పాను. ఇంకొకటి ప్రతిష్ఠించిన దేవుడు. ఇక్కడ వెళ్ళిన వాళ్ళు ఇది మొత్తం చదువుకోవచ్చు. ఇక్కడ స్థల పురాణం కూడా పెట్టారు. భక్తుల విశ్వాసం ఏంటంటే, చిన్న తిరుపతి వస్తే చాలా కోరిన కోరికలు ఆయన వడ్డీ కాసుల వాడని, ఈయన వెలసిన దేవుడు కదా, స్వయంభుగా వెలిశారు కాబట్టి. ఇక్కడ అంతే, తిరుపతిలో కూడా ఆయన స్వయంగా వెలిసిన ఆయనే. శ్రీరామచంద్రుడు కూడా ఈ ద్వారకా తిరుమలని దర్శించుకున్నట్లు స్థల పురాణంలో చెబుతున్నది. స్థల పురాణం ప్రకారం ఈ ద్వారకా తిరుమల వచ్చి 17వ శతాబ్దం నాటి నుంచి ఉంది అని నాకు తెలిసినంత వరకు చెప్పాను. ఇంత మంచి మంచి విషయాలు నేను తెలుసుకొని మన అందరి కోసం చెప్పడం కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను వెళ్ళి దర్శనం చేసుకున్నదే కాదు, మీ అందరికీ కూడా చూపించాడు భగవంతుడు అని నేను అనుకుంటున్నాను. కొన్ని మంచి మంచి విషయాలు చెప్పుకోవడం కూడా ఎంతో ఆనందదాయకంగా అనిపిస్తూ ఉంటుంది. ఇంత తెలుసుకొని చెప్పాను కదా, ద్వారకా తిరుమలను చిన్న తిరుపతిగా పిలుస్తూ ఉంటారు. తిరుమల వెళ్ళి మొక్కులు చెల్లించలేని వారు ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించవచ్చు. అదే ఫలితాన్ని భగవంతుడు ఇస్తాడు. ఎందుకనంటే అక్కడ వేరు కాదు, ఇక్కడ వేరు కాదు, రెండిట్లో ఉన్నది ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి. అలివేలి మంగతో సహితంగా ఆయన ఆండాలు అమ్మవారితో ఇక్కడ కూడా కొలువై ఉన్నారు. ఇగోండి పెళ్ళిళ్ళ జంటను చూపిస్తానని అన్నాను కదా, ఇక్కడ ఇదొకటే జంటను నేను చూపిస్తున్నట్టున్నాను. కానీ కనీసం 10-11 జంటలైనా ఉన్నాయేమో. ఇక్కడికి కొత్త దంపతులు పెళ్లి చేసుకున్న వెంటనే, అంటే పెళ్లి కాగానే కొత్త దంపతులు ద్వారకా తిరుమలను ఎక్కువగా దర్శనం చేసుకుంటూ ఉంటారు. వైవాహిక జీవితం సుఖశాంతులతో కొనసాగడం కోసం స్వామివారిని అమ్మవారిని సేవించి అనుగ్రహాన్ని పొందడం కోసం ఈ క్షేత్ర పరిసర ప్రాంతాల్లోనే మరికొన్ని ఆలయ తీర్థాలు కూడా ఉన్నాయి. అవన్నీ దర్శించుకోవచ్చు.
ప్రతి గుడికి కూడా ఒక క్షేత్రపాలకుడు ఉంటారు కదా, అలాగే ఈ క్షేత్రానికి వచ్చి కుంకుళ్ళ అమ్మవారు క్షేత్రపాలకులుగా మనకు దర్శనమిస్తారు. వెళ్ళేటప్పుడైనా దర్శనం చేసుకోవచ్చు, వచ్చేటప్పుడైనా దర్శనం చేసుకోవచ్చు. ఇంకా విజయవాడ నుంచి నేను ఇంటికి వచ్చేసాను. వచ్చేటప్పుడు పండుమిరపకాయలు, వంకాయలు, కాకరకాయలు, ఇంకా చల్లమిరపకాయలు, ఇప్పుడు ఎండాకాలం బాగా ఉంది కదా, చల్లమిరపకాయలు, చుక్కుడుకాయలు, గోంగూర ఇవన్నీ తీసుకొని వచ్చాను. ఇక్కడ మనకి పుల్ల గోంగూర దొరుకుతుంది, ఇంకా కట్టలు కట్టలుగా ఉంటుంది కదా, అక్కడ తెల్ల గోంగూర దొరుకుతుంది. అది ఏం వాతం చేయదు. ఇంకొకటి ఏంటంటే మనం పచ్చడి చేసుకున్నా కూడా టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంకా చల్లమిరపకాయలు ఎలా పెట్టుకోవాలి, పండుమిరపకాయల్లో ఏమేమి వేసానో గోంగూర వేయించుకునేటప్పుడు ఇవన్నీ చూపిస్తాను. ఫుల్ లెంత్ బ్లాగ్లో మళ్ళీ మీకు చూపిస్తాను. ఇప్పటి వరకు అయితే ఇంతవరకు విజయవాడ, ద్వారకా, తిరుమల, ఏలూరు విశేషాలు, నేను చెప్పిన స్థల పురాణం ఎవరికైనా ఉపయోగపడితే ద్వారకా, తిరుమల వెళ్ళి దర్శించుకుంటారు అని చెప్పి, ఇక్కడి నుంచి బస్సులు కూడా ఉన్నాయని చెప్పాను. ద్వారకా, తిరుమలకి డైరెక్ట్ అయితే ట్రైన్స్ కానీ బస్సెస్ కానీ ఏవీ లేవు. ఏలూరు వెళ్ళి అక్కడి నుంచి మటుకు మళ్ళీ ఆటోలో వెళ్ళచ్చు. ఎండలు అయితే బాగా ఉన్నాయి కదా, నేను తీసుకొచ్చేసరికి కొన్ని ఇందులో చల్లమిరపకాయలువి పాడైనాయి, పండుమిరపకాయలువి కూడా కొన్ని చాలా వరకు కూడా పోయినాయి. ఇంకా అవన్నీ చేసేసుకున్నాక మీకు మళ్ళీ మీ ముందుకి వీడియోతోటి వస్తాను, చల్లమిరపకాయలు, పండుమిరపకాయలు పచ్చడితోటి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చాలా రోజులైంది వీడియో కూడా అప్లోడ్ చేయక. ఇప్పుడు నేను చూపిస్తున్న ప్యాకెట్ వచ్చి పాత చింతకాయ పచ్చడి. బాయ్, మరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మళ్ళీ ఫుల్ లెంత్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను.